దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొక్కసారి ఈ యొక్క 11వ మాసంలో మొదటి పునరుద్ధరణ దినమందు మరి జీవం గల దేవుడు వాక్యాన్ని పట్టుకుని మీ ఎదుటికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ నెలంతటికి చూసుకున్నట్టయితే ఒక మంచి వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. కోరాహు కుమార్ రాసినటువంటి కీర్తన 84లో చూసినట్లయితే కనుక, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసంలో ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణంలో చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. ఇక్కడ కోరాహు కుమార్లు మనకు చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క మందిరాన్ని మనం చూడాలి. జీవంగల దేవుడు అక్కడ నివసిస్తున్నాడు కనుక ఈ దినాన మనం ఏం చూడాలనుకుంటాను? మీ లోకంలో ఎన్నెన్నో చూస్తున్నాం, అది ఇహ సంబంధమైనవి. కానీ దేవుడు నివాసం చేస్తున్నాం, దేవుడు ఉంటున్నటువంటి స్థలాన్ని చూడాలని నువ్వు ఏ రోజైనా ఆశపడుతున్నావా? కోరాహు కుమార్లో చెప్తున్నాడు, నా ప్రాణం ఆశపడుతుందట, ఎంతో సొమ్మసిల్లిపోతుందట. జీవంగల దేవుణ్ణి మనం ఆరాధించేది, జీవంగల దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే ఇంకొక వచనం చూస్తే కనుక, 10వ వచనంలో చూస్తే కనుక, నీ ఆవరణంలో ఒక దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టము. ఈ దినాన నీకు ఏది ఇష్టము? ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు? దేవుని మందిర ఆవరణంలోనే ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమట. అవును, ఈ లోకంలో మన ఇష్టానుసారంగా చేస్తున్న జీవన విధానానికి 1000 దినములకు అంటే కూడా ఒక్క దినము దేవుడితో గడపడం, దేవుని మందిర ఆవరణంలో గడిపితే శ్రేష్టమని చెప్తున్నాడు. అవును, కాబట్టి దేవుని రక్త సంబంధికులుగా యేసయ్య ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తాన్ని మనం ఆపాదించుకొని నా కొరకే అని మనం పశ్చాత్తాపడి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా విమోచింపబడిన దేవుని బిడ్డలుగా మనము ఈ దినాన ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాము? అనుదినము ఆయన గడప యుద్ధ కనిపెట్టుకోగలుగుతున్నామా? ఒక దినం గడిపితే ఆయన సన్నిధానంలో 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. అందుకే చివరి వచనం ద్వారా మనతో మాట్లాడేది 11వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, యథార్థంగా ప్రవర్తించే వారికి, 2వ లైన్ చూస్తే, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలైనా చేయకమానడు. హల్లెలూయా. ఈ దినాన మనకి ఏ మేలైనా చేయాలంటే యథార్థంగా జీవించాలి. ఆయన జీవవాక్యమే నీతి గలది, న్యాయమైనది, యథార్థమైనది. కనుక మనము ఆ దేవుడి యొక్క ఈ జీవవాక్కును చేత పట్టుకుని ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు యథార్థంగా జీవిద్దాము. ఆయన ఇచ్చే ఆస్తులు పొందుకుందాము. ఇహమందును పరమందును ఆయనతో ఉండే కృప మనకు కావాలంటే ఇక్కడ ఆయనతో నివాసం చేసి ఆయనతో సహవాసం చేసే అనుభవంతో ఉండగలిగిన వారం అయితే కనుక ఆయన నిత్యత్వంలో సదాకాలము ఆయనతో మనం ఉంటాము. కనుక దేన్ని చూడాలని ఆశపడుతుంది ఈ దినము? మన యొక్క శరీర ప్రాణం. మనం మాత్రము జీవగల దేవుని దర్శించాలి, ఆ జీవాక్తంని జీవించాలి. వ్యక్తిగతంగాను మన కుటుంబాలుగా ప్రభుత్వం నడుద్దాము. అలాగే సంఘంలో సమాజానికి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగాను అనేకులకు ఆశ్చర్యకరంగా మనకు కూడా దీవెనకరంగా ఉంటుందాక దేవుడి మాటలు మన అందరి హృదయాల్లో వింటున్న మీ హృదయాలలో ఫలింపచేసి మనము ఆయన కొరకే జీవిద్దామనే ఆలోచన మనందరిలో దేవుడు కలగచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణవుతున్న పరలోకపు తండ్రి, మమ్మల్ని 10 మాసములు కాపాడి 11వ మాసంలోకి ప్రవేశింపచేసిన జీవంగల మా దేవ, నీ మందిర ఆవరణలు చూడాలని మేము కూడా ఆశపడి పరిగెత్తి వచ్చే కృపమాకు దయచేయమని, ఒక దినము నీ సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నావు. అలాగే యథార్థంగా జీవించగలిగితే ఏ మేలైనా చేస్తానంటున్నా మహాగణుడా, మీ నామానికి స్తోత్రం. విన్న మా అందరి హృదయాలు ఫలింపచేయి తండ్రి. నిన్ను మాత్రమే దర్శించి నీతో నడిచే అనుకోవలే అలాంటి జీవితాలు నాకు దయచేయమని, నీ చిత్తమైతే మరొక్కసారి శ్రేష్టమైన నీ వాక్కులతో మమ్మల్ని ఉజ్జీవింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.